ఈ రోజు సోమవారం ఇక కేరళంలో సీఎం సతీశన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొనేందుకు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మరొక అంశం చూస్తే నరసరావుపేట డీఎస్పీకి తన పాస్పోర్ట్ అప్పగించారు విడుదల రజని. ఇక అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశానికి విదేశాలకు వెళ్లకుండా కూడా పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ అంశాన్ని చూద్దాం మనం క్లుప్తంగా. ఇక మరొక అంశం చూస్తే కూడా అమరావతి వేదికగా డిజిటల్ విప్లవం, దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్ బెడ్. ఇక అమరావతి టెక్ ప్రగతిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సాంకేతిక రంగంలో ఎప్పుడు ముందు చూపుతో వ్యవహరించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. భవిష్యత్ ప్రపంచాన్ని శాసించనున్న డిజిటల్, సైబర్ భద్రతా రంగాల్లోనే దేశానికి దిశానిర్దేశం చేసేలాగా అమరావతి సరికొత్త రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతి భవిష్యత్తును మార్చే ఒక అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రకటన చేశారు. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ధీటుగా నిలబడే క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా, అలాగే డీప్ టెక్ ఇన్నోవేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక మరొక అంశం, తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే. ఇక తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. కాగా రానున్న 5 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఎండ తీవ్రతతో పాటుగా వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రధానంగా కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ 16 జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ప్రధానంగా మనం చూస్తున్నాం, ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసుకు సంబంధించి కూడా ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ నెలకొంటున్నది, ఏదో ఒక అంశం బయటకు వస్తున్నది. ఈ కేసులో ప్రధానంగా ఒక ట్విస్ట్ అయితే నెలకొంది. సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెట్టిన వారిపై కేసులు, అలాగే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ పదవా అంటూ కట్టుకథలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పోస్టులపై రిజిస్టర్ ఫిర్యాదు 14 మందిపై కేసు నమోదు చేసింది. ఇక సామాజిక మాధ్యమాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో రాజ్యాంగ సంస్థలైన న్యాయస్థానాలపై, గౌరవ న్యాయమూర్తులపై అసత్య ప్రచారాలు చేయడం ఈ మధ్య కాలంలో పెరిగిపోతుంది. అలాగే తాజాగా హైదరాబాద్ లో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఒక మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో చేసిన అనుచిత, నిరాధార వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక తీర్పులను ప్రభావితం చేసేలాగా న్యాయమూర్తి వ్యక్తిగత ప్రతిష్టను దిగదార్చేలా సాగిన ఈ ప్రచారాన్ని తెలంగాణ హైకోర్టు అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై ఏకంగా హైకోర్టు రిజిస్టర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి చూద్దాం. ఆల్రెడీ కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. ఏ ఒక్కరు కూడా అంటే తెలిసి తెలియక కూడా ఇష్టమున్నట్లు మాట్లాడొద్దంటూ కూడా దాన్ని చెప్పింది. అలాగే ఒక తీర్పు విషయంలో అలా మాట్లాడిన నేపథ్యంలో కూడా కోర్టు ఇలాంటి చర్యలు తీసుకుంది. ఇక ఆదిలాబాద్ కు రాజీవ్ జ్యోతి యాత్ర ఘనంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు కంది శ్రీనివాసరెడ్డి. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తమిళనాడులో శ్రీ పెరంబదూర్ నుండి ఢిల్లీలోని వీరభూమి వరకు సాగుతున్న రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర ఆదివారం ఇక ఆదిలాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొరంచు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీరావు రెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించి పూర్తిగా మనం చూద్దాం. ఆ యాత్రకు సంబంధించి కూడా ఆయన ఇదిగో ఇక ఆదిలాబాద్ కు రాజ్య జ్యోతి యాత్ర ఇక కలిసి ఆయన జ్యోతి యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు.
1984 నుండి 1989 వరకు ప్రధానిగా దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికిన గొప్ప నాయకుడు ఇక రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇక ఆయన చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటు అన్నారు. ఆయన మెమోరియల్ యాత్రను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న శామ్యూల్ ద్రవ్యంకు ఆయన బృందానికి అభినందనలు తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఆయన యాత్రకు స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తామన్నారు కంది శ్రీనివాసరెడ్డి. అలాగే ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిజర్ పాషా, నాయకులు బెజ్జంకి అనిల్, మోతీరామ్, గౌలి సంజయ్, పరమేశ్వర్, శ్రీకర్ గౌడ్, కుదురుపాక సురేష్, కోలా నరసింహులు, తొడసం దౌలత్ రావు, అలాగే షకీల్ తదితరులు ఆ యాత్రలో పాల్గొని కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఇక మరొక వైపు చూస్తే చైనా నౌకను సీజ్ చేసిన ఇరాన్. ఇక అంశం చూస్తే అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించడం కష్టం. తాజాగా మధ్య ప్రాచ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అనూహ్యమైన సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా తనకు ఎంతో అండగా ఉంటున్న మిత్రదేశం చైనాను చెందిన ఒక నౌకను ఇరాన్ సీజ్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన చైనా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరగడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అనూహ్య పరిణామం వెనుక ఇరాన్ ఆధిపత్య వ్యూహాలు, సముద్ర జలాలపై నిరూపించుకునే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హార్ముజ్లో అనూహ్య తనిఖీలు. హార్ముజ్ జలసంధి సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ నౌకను ఇరాన్ భద్రతా బలగాలు అకస్మాత్తుగా అడ్డుకున్నాయి. తనిఖీల పేరిట నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక ప్రధానంగా చూస్తే చైనా సెక్యూరిటీ నౌకకు గుర్తించారు. మరొక వైపు హాంకాంగ్ రిజిస్ట్రేషన్, హోండూరాస్ జెండా, అలాగే ట్రంప్ పర్యటనతో ముడిపడిన టైమింగ్. మరొక వైపు హార్ముజ్ పై ఇరాన్ ఆధిపత్య ప్రదర్శన, మిత్ర దేశాలకైనా మినహాయింపులు లేవంటూ కూడా ఆ చేసిన క్షణంలో బయటపడ్డాయి. ఇక బండి భగీరథ్ కేసులో షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. మనం ఇంతకు ముందు ప్రస్తావించాం దాన్ని. బండి భగీరథ్ పైన నమోదైన ఒక క్రిమినల్ కేసుకు సంబంధించి అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ బాధ్యతలను జడ్జి మాధవి ఆధ్వర్యంలో ధర్మాసనం చేపట్టింది. కోర్టులో వాదోపవాదాలను విచారణ అత్యంత పారదర్శకంగా చట్టబద్ధంగా కొనసాగుతున్న సమయంలోనే ఈ కేసుతో ముడిపెట్టి సోషల్ మీడియాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారానికి తెరతీశారు. న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆకతాయిలు మరియు ఉద్దేశపూర్వక ట్రోలర్స్ తీవ్రస్థాయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి వ్యక్తిగత జీవితాన్ని కేసుతో ముడిపెడుతూ ఆమె నైతికతను దెబ్బతీసే విధంగా అసత్యాలు ప్రచారం చేశారు. ఒక మహిళా జడ్జి అని కూడా చూడకుండా అత్యంత జుగుస్పారకమైన రీతిలో నిరాధారమైన ఆరోపణలు చేయడం న్యాయవర్గాలను, పౌర సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ లో ప్రధానంగా ఒక తీవ్రమైన ఆరోపణలు వైరల్ చేశారు. బండి భగీరథ్ కు గనక జడ్జి మాధవి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దానికి ప్రతిఫలంగా ఆమె భర్తకు ప్రతిష్టాత్మకమైన బార్ కౌన్సిల్ చైర్మన్ పదవిని కట్టబెడతారనేది ఆ పోస్టుల సారాంశం. ఇక న్యాయస్థానం తీర్పులను ప్రభావితం చేసేలా పరోక్షంగా ఒక అక్రమ లావాదేవీ జరుగుతుందన్న భ్రమను